హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ పలావ్ అండ్ ఎంతో స్పైసీ అయిన మష్రూమ్స్ కర్రీ అండ్ ఎంతో బ్యూటిఫుల్ అయిన పెరుగు చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా వెజిటేబుల్ పలావ్కి మనం ముందుగా క్యారెట్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలో చూపించినట్లు అలాగే బీన్స్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మొత్తం బీన్స్ అంతా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలూని కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఆలూని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగే సేమ్ టమోటాని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అలాగే దీంట్లో బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క వేసుకోండి. అలాగే 1 కప్పు ఆనియన్స్ సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకోండి. అవి వేసుకొని మొత్తం దోరగా ఫ్రై చేసుకోండి. అందులోని జీలకర్ర, కొద్దిగా జీడిపప్పు వేసుకోండి. మొత్తం ఇవంతా ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా ఆవాలు వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేయండి. ఇది మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం కలుపుతూనే ఉండాలి, లేదంటే కింద అడుగంటుతుంది. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇందులోని కొద్దిగా బఠానీలు వేసుకోవాలి. 1/2 కప్పు బఠానీలు వేసుకోవాలి. అందులోని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే 1 కప్పు క్యారెట్ కూడా వేసుకోండి. క్యారెట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు బీన్స్ వేసుకుందాం. 1 కప్పు బీన్స్ వేసుకొని మొత్తం బాగా వేయించుకోవాలి. బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం బీట్రూట్ వేసుకుందాం. బీట్రూట్ వేసుకున్నాక మొత్తం బాగా వేయించుకోవాలి. దాంట్లోనే 1 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీర వేసుకుందాం. కొద్దిగా తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం దీన్నంతా ఫ్రై చేసుకుందాం. బాగా దీన్ని మొత్తాన్ని ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1 గ్లాస్ బియ్యానికి అయితే 1.5 కప్పు వాటర్ సరిపోతుంది. మనం ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకుంటే దానికి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, బియ్యం కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి 2 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అదయ్యే లోపల మనం మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని మష్రూమ్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పెద్దవైతే 4 పీసులుగా కట్ చేసుకోండి, చిన్నవైతే 3 పీసులుగా కట్ చేసుకోండి. ఎందుకంటే మష్రూమ్స్ ఉడికినప్పుడు చిన్నగా అయిపోతాయి కాబట్టి కొద్దిగా పెద్దగానే కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకుందామా. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ ఇప్పుడు ఉప్పు నీళ్ళల్లో యాడ్ చేసుకుందాం. ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ అన్నీ ఉప్పు నీళ్ళల్లో వేసుకుందాం. ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెడతాం. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు టమోటా వేసుకోండి. ఒక 10 వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఒక చిన్న ముక్క అల్లం ముక్కలు వేసుకోండి. అందులోనే జీడిపప్పు వేసుకోండి. దీన్ని మొత్తాన్ని మిక్సీ పడదాం. ఇదంతా ఇలా మిక్సీ పట్టాం కదా, ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 2 స్పూన్స్ నూనె యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేయాలి.
దీంట్లోని ఉద్దిబెళ్ళు శనగబెళ్ళు కొన్ని వేసుకోండి, కొద్దిగా జీలకర్ర వేసుకొని మొత్తం దీన్ని ఫ్రై చేసుకోండి. ఇందులోనే మనం బిర్యానీ ఆకుని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోండి. అలాగే గుప్పెడంత కరివేపాకు వేసుకొని దీన్ని కూడా మొత్తం ఫ్రై చేసుకోండి. ఇదంతా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, దాన్ని వేసుకొని మొత్తం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అంటే నూనె కొద్దిగా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నూనె పైకి తేలింది కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసుకొని దీన్ని మొత్తం కలబెట్టుకుందాం. అందులోనే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. మీరు కారం వచ్చేసి 2 స్పూన్స్ కానీ 1 స్పూన్ కానీ వేసుకోండి. మేము కొద్దిగా కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను ఒక 3 స్పూన్స్ యాడ్ చేశాను. దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం. అందులోనే కొద్దిగా కసూరి మెత్తి వేసుకుందాం. ఇది మొత్తం కొద్దిగా బాయిల్ అయ్యేంత వరకు ఉండివ్వాలి. ఇది మొత్తం ఉడుకుతుంది కదా, ఇప్పుడు దీంట్లో కొద్దిగా గరం మసాలా వేసుకొని ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ని, అవన్నీ దీంట్లో వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇదంతా మొత్తం ఉడికింది కదా, ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఒకసారి మూత తీసి చూద్దాము. కర్రీ రెడీ అయింది కాబట్టి కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీర చల్లుకొని కొద్దిసేపు కలిపెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన అండ్ స్పైసీ మష్రూమ్స్ కర్రీ రెడీ. ఇప్పుడు కుక్కర్ 2 విజిల్స్ వచ్చేసింది. దీన్ని ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఎంతో టేస్టీ అయిన పెరుగు చట్నీ రెడీ చేసి, పెరుగు చట్నీకి ముందుగా ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని 2 చిన్న ప్యాకెట్స్ పెరుగు వేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలుపుకోండి. దీంట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని కలుపుకోండి. అంతే సింపుల్గా చేసుకోవచ్చు పెరుగు చట్నీని. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ పెరుగు చట్నీ రెడీ. ఇప్పుడు ముందుగా మనం వెజిటేబుల్ పలావ్ని ఓపెన్ చేసి చూద్దామా కుక్కర్. చూసారా వెజిటేబుల్ పలావ్ ఎంత సూపర్గా వచ్చిందో. దీన్ని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, ఎంతో సూపర్ అండ్ యమ్మీ వెజిటేబుల్ పలావ్, ఎంతో స్పైసీ మష్రూమ్ కర్రీ అండ్ సూపర్ ఎంతో యమ్మీ పెరుగు చట్నీ రెడీ. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది.